హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. ఇది వచ్చేసి ఎస్బీఐ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి ఏంటంటే మెయిన్ ఈ జాబ్ నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేలాగా ఉన్నాయి. అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునేలాగా ఉన్నాయి. మన ఓన్ స్టేట్, ఓన్ సిటీలోనే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా వస్తుంది. ఇది చూడండి, ఎస్బీఐ జాయిన్ అని ఉంది కదండి, జాయిన్ ఎస్బీఐ. ఇందులో సెకండ్ వన్ చూడండి, కరెంట్ ఓపెనింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఎట్లా వస్తుంది. కింద స్క్రోల్ చేసుకొని ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకేనా, రెగ్యులర్ బేసిస్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. రెగ్యులర్ బేసిస్ అన్న, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్న అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి, మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్ ఆన్ రెగ్యులర్ బేసిస్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇదండి. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్. అంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 14th September 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 4th October 2024 అయితే ఎండ్ అవుతుంది. ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇటువంటి ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకోవడానికి ముందుగా మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏమైనా అడ్మిట్ కార్డ్, కాల్ లెటర్స్, ఇంకా ఏదైనా విధంగా మీకు కమ్యూనికేట్ చేయాలన్నా వాళ్ళు ఆ డీటెయిల్స్తోనే మీకు కమ్యూనికేట్ చేస్తారు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అందుకే అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ ఈజ్ నాట్ అలౌడ్ టు అప్లై ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్. మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులు పెట్టడానికి లేదంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి లేదు. ఒకవేళ మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టినట్టయితే ఏదైతే లేటెస్ట్గా అంటే లాస్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాన్ని కన్సిడర్ చేస్తారు. మిగిలినవన్నీ కూడా రిజెక్ట్ చేస్తారని చెప్పి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది 1 year. అది మీకు ఫర్దర్గా నోటిఫికేషన్లోకి వెళ్ళాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, వేకెన్సీస్ డీటెయిల్స్లో మనకి ఏంటంటే డిప్యూటీ మేనేజర్లో మనకి డివైడ్ చేశారన్నమాట. ఇక్కడ ప్రాజెక్ట్స్ అని, ఇక్కడ ఇన్ఫ్రా సపోర్ట్ అని చెప్పేసి క్లౌడ్కి సంబంధించి, అండ్ నెట్వర్కింగ్ సంబంధించి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ ఆర్కిటెక్ట్, అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా డిప్యూటీ మేనేజర్ సిస్టమ్కి సంబంధించి. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అండి. ఓకేనా, ఫస్ట్ ఏదైతే ఉన్నాయో డిప్యూటీ మేనేజర్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏదైతే నేను మార్క్ చేశాను ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్ అని ఉంది కదండి, దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఓకేనా. దీని వేకెన్సీస్ చూడండి, టోటల్గా 784 వేకెన్సీ అయితే డివైడ్ చేశారు మనకి టోటల్గా ఈ అసిస్టెంట్ మేనేజర్కి. అందులో మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చారు. కేటగిరీ వైజ్గా చెక్ చేసుకున్నట్టయితే ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 117, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 58, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 211, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 78, యూఆర్ కేటగిరీకి వచ్చేసి 320, టోటల్గా మనకి 784 పోస్టులు అయితే ఇచ్చారు. మనకి టోటల్గా వేకెన్సీస్ మొత్తం ఈ 6 పొజిషన్స్ చూసుకున్నట్టయితే 1497 వేకెన్సీ అయితే ఇచ్చారు. మనకి కేటగిరీ వైజ్గా కూడా ఎన్ని పోస్టులు ఏంటి అని చెప్పి మనకి చాలా క్లియర్గా ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ చూద్దాం. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఎలా అడిగారు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సంబంధించి డిప్యూటీ మేనేజర్లో మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్నీ అలా చెక్ చేయండి. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు దానికి అప్లై చేయండి. మీకు దాని రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి చూడండి, డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ చూడండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
బీఈ బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ అంటే సీఎస్ఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీఎస్ఈలో మిగిలిన స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి ఉంటాయి కదండీ స్పెషలైజేషన్స్. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా కంప్యూటర్ సైన్స్‌లోకే వస్తారు. ఓకే. వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఇన్ బీఈ బీటెక్. ఎవరైతే బీఈ బీటెక్‌లో ఈసీఈ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే ఈసీఈ, ఐటీ అండ్ సీఎస్ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో పాటుగా మనకి ఇక్కడ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో మినిమమ్ 4 ఇయర్స్ అని చెప్పేసి అడగడం జరిగింది. రిలవెంట్ ఫీల్డ్‌లోనే ఉండాలి. ఈ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది. ఓకేనా. రిమైనింగ్ పోస్ట్‌లు అన్నీ కూడా సేమ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చి ఎక్స్‌పీరియన్స్ కూడా సేమ్‌గా అడిగారన్నమాట. ఆ రిలేటెడ్‌గా మీరు అప్లై చేయండి. మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఏదైతే మనం ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చో అది చూద్దాం. అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్స్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్. బీఈ బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అంటే ఈసీఈ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్‌లో డిఫరెంట్‌గా మనకేంటంటే కొత్తగా లాంచ్ అయిన స్పెషలైజేషన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. ఓకేనా. లేదు అనుకుంటే ఎంసీఏ ఆర్ ఈక్వాలెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి ఈ పొజిషన్‌కి. అండ్ నెక్స్ట్ లేదు అనుకుంటే ఎంటెక్, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏది ఇవన్నీ ఎంఎస్సీ అంటే ఎంటెక్ చేసిన వాళ్ళకి. ఓకేనా. ఈళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు బీఈ, బీటెక్ చేశానంటే దాంతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్‌తో అప్లై చేసుకోవచ్చు. ఎంసీఏతో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంటెక్ అండ్ ఎంఎస్సీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ రిలవెంట్ ఫీల్డ్‌లోనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ దగ్గర మనకి వ్యాలిడ్ అని చెప్పేసి 31 ఆగస్ట్ 2024 అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ డేట్ లోపు మీకేంటంటే సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉండాలి. రిజల్ట్ ఒకవేళ డిక్లేర్ అయిపోయిందనుకోండి, మీరు అప్లై చేయండి. అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వచ్చు. వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అండి. వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చూడండి ఇక్కడ నాట్ రిక్వైర్డ్ అండ్ స్పెసిఫిక్ స్కిల్స్ వచ్చేసి మనకి నాట్ రిక్వైర్డ్. ఓకేనా. ఇవి ఏవి కూడా అవసరం లేదు. బట్ రిమైనింగ్ అన్నిటి పోస్టులకు కూడా వాళ్ళు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ప్లేసింగ్ అండ్ పోస్టింగ్. నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో అసిస్టెంట్ మేనేజర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ. ఇక్కడ పోస్టింగ్ వచ్చేసి మనకి ఇనీషియల్‌గా ముంబైలో వస్తుంది. మినిమమ్ అక్కడ 5-10 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత యాక్చువల్‌గా ఈ బ్యాంక్ సెక్టార్స్‌లో ఎలా ఉంటాయంటే ఎవ్రీ 2 ఇయర్స్‌కి ప్రమోషన్స్ ఉంటాయి. ఎవ్రీ 2-3 ఇయర్స్‌కి ప్రమోషన్ ఇస్తారు. అండ్ ప్రమోషన్ ఇచ్చినప్పుడు వేరే దగ్గర ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. మాక్సిమం 5 ఇయర్స్ లోపు మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ముంబైలో మీకు నచ్చకుండా వేరే దగ్గరికి ఏదైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికి సాలరీ చూసుకున్నట్టయితే 48,480 నుంచి మనకి 85,920 రూపీస్ వరకు బేసిక్ అనేది వేరీ అవుతుంది. ఇనీషియల్‌గా మీకు 48,480 రూపీస్ బేసిక్ సాలరీ ఇస్తే గ్రాస్ సాలరీ వచ్చేసి 80,000 అప్రాక్సిమేట్‌లీ పర్ మంత్ సాలరీ వస్తుంది. డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, పీఎఫ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎల్ఎఫ్‌సి, మెడికల్ ఫెసిలిటీస్, లీవ్స్ ఇవన్నీ కూడా మీకు అదర్ బెనిఫిట్స్ మాట. ఇవన్నీ బెనిఫిట్స్ కూడా మీకు యాడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్‌కి సంబంధించి ఆన్‌లైన్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. ఇంటరాక్షన్ అంటే చిన్న గ్రూప్ డిస్కషన్ లాంటిది. లేదంటే ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తారు. అది 100 మార్క్స్‌కి ఉంటుంది. క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకేనా. దాని మెరిట్ లిస్ట్‌లో ఏదైతే తీయరు. నెక్స్ట్ ఆన్‌లైన్ రిటన్ టెస్ట్‌కి మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఏపీ, తెలంగాణ వాళ్ళకి చూడండి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ ఇవి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అనదర్ సిటీస్ మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ స్టేట్స్‌లో ఇచ్చింది చూడండి ఢిల్లీ, పాండిచ్చేరి, తిరువనంతపురం, ముంబై అలాగే ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ మాట. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీరు అప్లై చేసినట్టయితే మీకేంటంటే ఈ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో అదే మీకు వస్తుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్‌లో చూసుకున్నట్టయితే ప్యాటర్న్ ఆఫ్ ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామ్ మనం చూడండి. ఫస్ట్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. తర్వాత ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద ఉంటుందన్నమాట. ఓకేనా. ఇందులో మనకి జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ నుంచి మనకి 15 క్వెషన్స్ 15 మార్క్స్. ఓకేనా. దీనికి మనకి పాజిటివ్ ఏంటంటే ఇందులో మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. యాక్చువల్‌గా బ్యాంక్ సెక్టార్స్ అనేది నెగెటివ్ మార్కింగ్ కంపల్సరీగా ఉంటుంది. మాక్సిమం అందులోనే అందరూ ఏంటంటే షార్ట్ అయిపోతారన్నమాట. ఇప్పుడు మనకేంటంటే దీనికి నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే మీరు కొద్దిగా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. అండ్ జనరల్ ఐటీ నాలెడ్జ్ అండి. ఇది ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే జనరల్ ఐటీ నాలెడ్జ్ మీద ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 60 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే 100 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. 75 మినిట్స్ టైమ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్యాటర్న్ అండ్ సిలబస్ ఇచ్చారన్నమాట. మీకు ఏదైతే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇచ్చారో అది ఏంటి, మీకు ఏ నాలెడ్జ్ మీద ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్, ఏ టాపిక్స్ అని ఇచ్చారు. 60 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇండక్టివ్ సిలబస్ చూడండి, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని చెప్పేసి, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటాబేస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా సిలబస్ మాట. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. మీకు క్లారిఫై అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ కాల్ లెటర్ అండ్ ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామ్ అండ్ ఇంటరాక్షన్ అన్నీ కూడా మీ లాగిన్‌లోనే కనబడతాయి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అందుకే గుర్తుపెట్టుకొని ఉంచుకోమంటారు. ఓకేనా? లేదంటే స్క్రీన్‌షాట్ తీసుకొని మీ మొబైల్‌లో సేవ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ నో హార్డ్ కాపీ. మీకు హార్డ్ కాపీస్ అలాంటివి ఏం పంపించరండి వాళ్ళు. ఓకే. నెక్స్ట్ హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీకు చెప్పాను కదా, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన వెబ్‌సైట్‌లో. తర్వాత మీకు ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతారో అవన్నీ కూడా మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ₹750 అనేది అప్లికేషన్ ఫీజు. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి ₹750 అనేది అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అండ్ దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అప్లికేషన్ ఫీజుకి వాళ్ళు ఆన్‌లైన్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. అండ్ క్యాండిడేట్ షుడ్ నోట్ డౌన్ ది రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. మీకు చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిన తర్వాత అది ప్రింట్‌ఔట్ తీసుకొని సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హౌ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అండి. డాక్యుమెంట్స్ అనేవి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఎంత సైజ్ ఉండాలో కూడా ఇచ్చారు. మనకి ఫోటో, సిగ్నేచర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అండ్ ఐడీ ప్రూఫ్ వచ్చేసి ఆధార్, పాన్ ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయినా పెట్టొచ్చు. లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అదైనా పట్టుకెళ్ళొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, పీరియడ్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ అనేది రిలవెంట్‌గా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ నార్మ్స్ ప్రకారంగా మీ డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అవ్వకపోతే ఎనీ స్టేజ్, ఏ స్టేజ్‌లో అయినా మిమ్మల్ని డిబార్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు రిటన్ ఎగ్జామ్ అయిపోయింది. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్లారనుకోండి, ఆ టైంలో మీది ఎలిజిబిలిటీ నార్మ్స్ ప్రకారంగా మీది డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అవ్వకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? జాబ్ ఇచ్చిన తర్వాతైనా రిజెక్ట్ చేసినా ఆశ్చర్యపడనవసరం లే. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి, లాగిన్ అనేది ఎలా ఉంటుంది ఏంటో చెప్పేసి మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ అపియర్ అవ్వాలి. అండ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటారు. తర్వాత వచ్చేసి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ అడ్రస్, తర్వాత ప్రివ్యూ, తర్వాత అప్లోడ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్, అప్లికేషన్ ఫీజ్ అనేది పేమెంట్ చేస్తే మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేనండి ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.